ఆటగాళ్ళి అందరు వీడియో చూసేస్తున్నారా ఆటగాళ్ళి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ప్రజెంట్ అయితే నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురున్నానండి. మనం ఈరోజు అయితే అసలు 1 డేలో హైదరాబాద్లో ఏమేమి కవర్ చేయొచ్చా అని చెప్పేసి నేనైతే ఫుల్ వ్లాగ్ అనేది చేయబోతున్నాను. వీడియో అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను స్టేషన్ దగ్గర ఉన్నాను కదా, ఇప్పుడైతే మనం మెట్రో స్టేషన్కి వెళ్దాం. సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో అని చెప్పేసి అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకుందాం. అదైతే మనకి మెట్రో బ్రిడ్జ్ అన్నమాట. బాగుంది హైదరాబాద్. ఫస్ట్ వ్యూలోనే చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. చూద్దాం మనం నైట్ లోపు ఏమేమి కవర్ చేయగలుగుతామో. అది ఇదైతే మనకి సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో అనమాట. ఆ పైకి వెళ్ళాలి మనం. నాకు చిన్నప్పటి నుంచి ఆశ అంటే చిన్న ఆశే, హైదరాబాద్లో చార్మినార్ చూడాలి అని చెప్పేసి. సో నేను ఇప్పుడైతే ఈస్ట్ మెట్రోకి వచ్చాను. ఎంజీబీఎస్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. చార్మినార్కి దగ్గర ఉంది అదే మెట్రో. అక్కడ నుంచి మనం కొద్దిగా నడిచేది ఉండిద్ది. ఇప్పుడైతే వెళ్ళి మనం టికెట్ తీసుకుందాం. ఇదైతే మనకి సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో ఎంట్రన్స్ అనమాట, ఫ్రంట్ వ్యూ. అండ్ లెఫ్ట్ సైడ్లో అయితే మనకి టికెట్ కౌంటర్ ఉంది. టికెట్ తీసుకుందాం. టికెట్ అయితే తీసుకున్నాను. 40 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే మెట్రోది చాలా అంటే చాలా బాగా నచ్చింది, హైదరాబాద్ మెట్రో అనేది. కాకపోతే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. ఫస్ట్ టైం కదా, అంటే ఒకసారి తిరిగితే అలవాటు అయిపోయింది. ఫస్ట్ టైం కాబట్టి నాకైతే అంతేం అర్థం అవ్వట్లేదు. ఇంటర్చేంజ్ అని ఏదేదో రాసి ఉంది, మరి చూడాలి. సో మనమైతే ఇక్కడ ఇంటర్చేంజ్ అవ్వాలన్నమాట. సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో నుంచి ప్యారడీ గ్రౌండ్స్కి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి మళ్ళీ మనం అక్కడికి ఎక్కాలి, ఎంజీబీఎస్ దానికి మెట్రో అయితే. ఇప్పుడైతే ప్లాట్ఫామ్ 4కి వెళ్ళాలి మనం. వీళ్ళందరూ అయితే ప్లాట్ఫామ్ 3-4కి వెళ్ళే వాళ్ళు అనమాట. అదిగోండి అక్కడ దాకా వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి పైకి వెళ్ళాలి మనం. అదిగోండి ప్లాట్ఫామ్ 4 అని చెప్పి రాస్తుంది కదా, ఆ స్టెప్స్ ఎక్కి అయితే మనం పైకి వెళ్దాం. చెల్ రే హైదరాబాదీ, తన ఒడిలో చోటిచ్చేది, మన ఎక్కేది హైదరాబాద్కి సాటేది. నేనైతే మెట్రో స్టేషన్ వచ్చేసాను. మనమైతే 4th ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాం. వీళ్ళందరూ మెట్రో కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళే, పోలీస్ కూడా ఉన్నారు. ఇందాకైతే మనం ఎక్కినప్పుడు జనాలు అయితే ఫుల్గా ఉండేపాటికి వ్యూ చూపించలేకపోయాను. ఇక్కడైతే మనకి సీట్లు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఇంకా పైన నుంచి మెట్రో వ్యూ చూడొచ్చు. అదిగోండి మనం అక్కడే దిగామన్నమాట, 1-2 ప్లాట్ఫామ్స్. అటు నుంచి అటు వెళ్ళామన్నమాట. అండ్ ఓవరాల్గా వ్యూ అయితే భలే ఉంది. నాకైతే మెట్రో అనేది చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ హైదరాబాద్ మెట్రో అనేది ఎవరు ఎక్కువ యూజ్ చేస్తారంటే ఎవరైతే టూరిస్టులు ఉంటారో వాళ్ళు ఒకళ్ళు, అండ్ లోకల్ పీపుల్ కూడా చాలా అంటే చాలామంది మెట్రోలోనే ప్రయాణిస్తారు. ఎందుకంటే బయట ఆటోలు రేట్లు చూసుకుంటే చాలా దారుణం భయ్యా. నేను అడిగాను, చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి. మనకి బయట 400 చెప్తారు, అదే మనకి ఇక్కడైతే మెట్రోలో 60 రూపీస్ తెలిపోవచ్చు. ఎవరైతే ఫర్ ది ఫస్ట్ టైం మెట్రోలో ట్రావెల్ చేస్తున్నారో, ఎవరైతే టికెట్ తీసుకుంటారో వాళ్ళైతే టిల్ ఎండ్ ఆఫ్ ద జర్నీ వరకు అనేది టికెట్ అనేది ఉంచుకోండి. ఎందుకంటే మనకి చివరికి బయటకు వచ్చేటప్పుడు కూడా స్కానింగ్ చేయాల్సి ఉంటుంది, క్యూఆర్ కోడ్ అనేది. టికెట్ అనేది పడేయద్దు అనమాట. నాకు ఇప్పుడే తెలిసింది, నేను పడేద్దాం అనుకున్నా. పడేసి ఉంటే బుక్ అయిపోయేవాడిని, పడేయలేదు కాబట్టి మంచిదైంది. మనకైతే ఈ బస్ స్టాండ్ నుంచి చార్మినార్కి అయితే 2.8 కిలోమీటర్స్ ఉందన్నమాట. 2.8 కిలోమీటర్స్ అనేది బై వాక్ వేసేద్దాం. దారి మధ్యలో ఏమన్నా ఇంట్రెస్టింగ్గా కనబడితే నేనైతే మీకు చూపిస్తాను అనమాట. బాగుంది స్టేషన్ అయితే, బస్ స్టేషన్. మనకి టైం 9 అవుతున్నా సరే హైదరాబాద్లో షాప్స్ అయితే చాలా అంటే చాలా వరకు, ఒక 80% వరకు అయితే షాప్స్ అనేవి క్లోజ్డ్ ఉన్నాయి. రీజన్ ఏంట్రా అని చెప్పేసి గూగుల్ చేస్తే ఈరోజు మహావీర్ జయంతి అనమాట. సో జిహెచ్ఎంసీ అయితే ఆర్డర్ ఇచ్చింది వీళ్ళకి షాప్స్ అన్నీ క్లోజ్ చేయాలి అని చెప్పేసి. అంటే మహావీర్ జయంతి సందర్భంగా మీట్ షాప్స్ కాదు, మిగతా కూడా అన్నీ 80% ఉన్నాయి క్లోజుల్లో, 20% ఓపెన్ ఉన్నాయి. ఫైనల్లీ మనమైతే చార్మినార్ దగ్గరకు వచ్చేసాం అనమాట. కనిపిస్తుంది ఆ స్ట్రైడ్, ఫుల్ కనిపించట్లేదు, ఒక పిల్లర్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లోది. నాకైతే ఫుల్ ఆకలేస్తుంది అనమాట. చార్మినార్ దగ్గరకు వచ్చాం కదా, అక్కడ చుట్టుపక్కల ఏదన్నా టిఫిన్ది కనిపిస్తే అక్కడైతే టిఫిన్ చేద్దాం. ముందైతే చార్మినార్ చూడాలి. చాలా అంటే చాలా చిన్నప్పటి నుంచి ఆశ అనమాట. ఆ ఆశ అనేది వాళ్ళని నెరవేరుతుంది. అండ్ ఫైనల్లీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. చార్మినార్ హిస్టరీ గురించి ఒక లైన్లో సింపుల్గా చెప్పాలి అంటే, కూలీ కుతుబ్ షా తన రాణి కోసం అయితే నిర్మించాడు అనమాట, తనకి చిహ్నంగా అయితే.
అండ్ ఇక్కడైతే మనకి చూడొచ్చు ఫోటోలు అయితే చాలా అండి చాలా మంది తీసుకుంటున్నారు. హైదరాబాద్ వచ్చా ఫ్రెండ్స్, హైదరాబాద్ చార్మినార్ని అయితే 1551లో స్టార్ట్ చేస్తే కట్టడం 1552లో అయితే పూర్తయిపోయింది అనమాట. అంటే 1 సంవత్సరం పాటులో కట్టేశారు. చార్మినార్ లోపలికి వెళ్ళడానికి అయితే ఇక్కడ మనకి స్కానర్ అండ్ పేది ఉంది. కట్ అయితే లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా షాపులు క్లోజుల్లోనే ఉన్నాయి. బండివి కొన్ని మాత్రమే తెలుసున్నాయి. ఇక్కడ కళ్ళజోడి షాపులు ఉన్నాయి, లేడీస్ అయితే ఎక్కువ ఉన్నాయి అన్నమాట. హైదరాబాద్ ఎవరైతే వస్తారో బయట నుంచి వాళ్ళందరూ కన్ఫామ్గా అయితే చార్మినార్ చూసే వెళ్తారనమాట. ఎందుకంటే హైదరాబాద్కి ఇక్కడైతే మనకి చాలా అంటే చాలా అమ్ముతున్నారు అనమాట. బ్యాగులు అమ్ముతున్నారు, బెల్టులు అమ్ముతున్నారు, లేడీస్ అయితే చాలా అమ్ముతున్నారు, బాయ్స్ టీ షర్ట్లు అన్నీ అమ్ముతున్నారు అనమాట. అండ్ ఫోటోలు దిగడానికి అయితే చాలా అంటే చాలా మంది వచ్చారు, రెడీ అయ్యి వచ్చారు మెయిన్గా ఫోటోలు దిగడం కోసం. కలరింగ్ అయితే అసలు మామూలుగా లేదు, రెండుకెళ్ళి సరిపోవట్లా అట్లా ఉంది. ఇదైతే మనకి లార్డ్ బజార్ రోడ్ అనమాట. నాకు ఇది చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే చార్మినార్ దగ్గర ఏదో బండి పెట్టుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. ఎన్ని బండ్లు రా నాయన, ఒక్కొక్కటి మామూలుగా లేవు. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే చార్మినార్ ప్లేస్ అయితే చాలా బాగుంది. అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చార్మినార్ చూడాలి అని చెప్పేసి కలగా ఉండేది. ఇప్పుడైతే ఆ కళ అనేది నెరవేరిందనమాట. ఇప్పుడైతే మళ్ళీ మనం రిటర్న్ వెళ్తున్నాం. ఎంజీ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి మనం అక్కడ మెట్రో టికెట్ తీసుకొని వెళ్దాం అనమాట. హైటెక్ సిటీ కూడా చూద్దాం. వచ్చినందుకు పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి కదా, వాటి కోసం వెళ్దాం అనమాట. అక్కడికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ మాట్లాడుకుందాం. నేనైతే ఇప్పుడే ఒక ఆటో అతను అడిగాను అనమాట. చార్మినార్ నుంచి ఎంజీబీఎస్ బస్ స్టేషన్కి ఎంత చెప్పాడు తెలుసా? డిస్టెన్స్ చూసుకుంటే మనకి 3 కిలోమీటర్స్ ఉంది, కానీ ప్రైస్ వచ్చేపాటికి 100-150 అన్నాడు అనమాట. 2.8 కిలోమీటర్స్ నడిచి వెళ్తే ఒక అరగంట లేట్ అవుద్ది. అమ్మ 150-200 దింగుతుంటే ఇంకా అసలు ఏం చేస్తాం మనం, మరీ చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. మనమైతే ఇప్పుడు ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి, అదే మెట్రో స్టేషన్ నుంచి హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాం అనమాట. హైటెక్ సిటీ అనేది చూద్దాం అసలు ఎలా ఉండిద్దో. చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. టికెట్ అయితే తీసేసుకున్నాం. మెట్రోలో జనాలు చూడొచ్చు, చాలా అంటే చాలా ఫుల్గా ఉన్నారు. అండ్ మనమైతే ఇక్కడ ఇంటర్చేంజ్ అమీర్పేటలో అవ్వాలి. అమీర్పేట్ మెట్రో స్టేషన్లో చూడండి ఎంతమంది జనాలు రా నాయన, ఫుల్గా ఉన్నారు. ఇక్కడైతే జనాలు మాత్రం చూడండి అసలు ఎంతమంది వెయిటింగ్ చేస్తున్నారు. వెనకాల ఏముందో తెలుసా? సైబర్ టవర్స్. హైటెక్ సిటీకి హైటెక్ పాయింట్ లాంటిది, మెయిన్ పాయింట్ లాంటిది. మనమైతే ఒక పాట పాడేసుకున్నాం, కరో 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 తెలుసా, నేనైతే హైటెక్ సిటీ వచ్చేసా నేను వచ్చేసా. లైక్ కొట్టు కొట్టకపోతే నాకు రీచ్ రాదు. లైక్ కొట్టి నువ్వైతే నా వీడియోని చూసే. అరే లైక్ కొట్టకపోతే లైక్ కొట్టేసి వీడియోనైతే నువ్వు చూసే. సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసి నాకు బూస్ట్ నువ్వు ఇచ్చే. డింగ్ 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 డింగ్. ఏటిది ఎట్టా అయింది? హైటెక్ సిటీకి వస్తే మనకి హైట్ బిల్డింగ్లు కనిపిస్తాయి అనుకుంటే ఒక్కటి కనపడట్లేదు. ముందుకెళ్ళి చూద్దాం, మరి ఉంటాయేమో పెద్దవి. నేను ఎప్పుడు చూడలేదు పెద్ద బిల్డింగ్లు చూద్దామని వస్తే.
ఒకటి కనపడలేదు ఇప్పటిదాకా. త్వరగా రండి, చూసుకోండి వ్యూ. ఐకే ఇయే ఈక అయితే కోలకం. ఇదేంటి డాగ్గా ఫాక్సా? డాగ్ అనుకుందాం. భలే ఉంది, భలే పెట్టారు, బాగుంది. అరే ఏముందిరా బిల్డింగ్, ఇది చూడండి ఎంత హైట్ ఉందో. పాపా నిజంగా కెవ్వు ఫీలింగ్ ఉంది నాకైతే. ఫుల్ సాటిస్ఫై హైదరాబాద్ వచ్చినందుకు. ఆటగాళ్ళు అందరు వీడియో చూసేస్తున్నారా? ఆటగాళ్ళి క్యాప్ ఎందుకు పెట్టానరా అంటే ఎండ మింగుతుంది పైన నుంచి, చెమట చూడండి కారిపోతుంది, అందుకని క్యాప్ పెట్టాను. బిల్డింగ్స్ అయితే నా పిచ్చ నచ్చే. మెయిన్గా ఈ బిల్డింగ్ అయితే అదిరిపోయింది. చాలు, మళ్ళీ ఇంకా రిటర్న్ కొట్టేసి మనమైతే ఇన్ఆర్బిట్ మాల్కి అయితే వెళ్దాం అనమాట. అక్కడ నుంచి దుర్గం చెరువు లేక్ అండ్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్కి అయితే వెళ్దాము. రిటర్న్ కొట్టేస్తున్నా, ఎందుకంటే ఇంకా ఫ్రంట్ ఏం లేవన్నమాట. పెద్ద బిల్డింగ్స్ అనేవి స్టార్టింగ్లోనే ఉన్నాయి. నాకు అది బాగా నచ్చింది, అది సంగతి. ఫైనల్లీ మంది హైదరాబాద్ డే 1 ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈ డే 1 బ్లాగ్లో నేనేమేమి ఎక్స్ప్లోర్ చేశానంటే మీరు చూశారు కదా. మెట్రో ఎక్స్ప్లోర్ చేసాం, నాకు ఇష్టమైన చార్మినార్ చూశాను, తర్వాత బాగా చూడాలి అనుకున్నాను హైటెక్ సిటీ, దాన్ని కూడా చూశాను అనమాట. ఇంకా నడిచి నాకైతే ఇక్కడ ప్యాంటు ఎండాకాలం కదా, దాదాపు ఇవాళ ఒక్కరోజే 17 కిలోమీటర్లు నడిచాను. దాంతో అయితే కింద చెమట పట్టి ర్యాషింగ్లో ఉందన్నమాట. నడుస్తుంటే ప్యాంటు గీరిగిపోయి అలాగా. నేనైతే హైదరాబాద్లో చాలా తక్కువ ఎక్స్ప్లోర్ చేశాను అనమాట. ఇవ్వాలే దుర్గం చెరువు చూడాలి అనుకున్నాను, కేబుల్ బ్రిడ్జ్ చూడాలి అనుకున్నాను, కుమారి ఆంటీ దగ్గరికి వెళ్ళాలనుకున్నాను. కాకపోతే కొంచెం బడ్జెట్ ఇష్యూస్ వల్ల, అంతేకాకుండా కింద ప్యాంట్ అయితే సపోర్ట్ చేయలేదు కాబట్టి నేనైతే ఈ 3 తిరిగాను. అండ్ మోర్ ఎవర్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ట్రైన్ బ్లాగ్ చేస్తున్నాం కాబట్టి మనమైతే దానికే ఇంపార్టెంట్ ఎక్కువ ఇస్తాము. మంచిగా రీచ్ వచ్చినప్పుడు ప్రతి సిటీలో స్టే చేసి, నాకు బాగా డబ్బులు వస్తున్నాయి అన్నప్పుడు ప్రతి సిటీలో స్టే చేసి ఆ సిటీ అనేది ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇప్పటివరకు అయితే మీరైతే కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఇంకా ఇంతటితో అయితే వ్లాగ్ అనేది సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే చేయండి.